భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా అవర్ టెంపుల్స్ ఇన్ఫో ఛానల్ తరఫున మేము మరి ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాం. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన దేవాలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం సుమారు 1000 సంవత్సరాల పురాతనమైనది. మనం ఏ దేవాలయంలో అయినా రాముల వారు, సీత, లక్ష్మణస్వామి, హనుమాన్ని చూస్తాం. కానీ ఈ దేవాలయంలో మనకు హనుమాన్ కనిపించరు. రాములు వారు వారి అన్నదమ్ములు, వారి వారి భార్యామణులతో దర్శనమిస్తారు. ఇలా అందరూ ఒకే పీఠం మీద ఉండడం ఈ దేవాలయంలో మాత్రమే చూస్తాం. భారతదేశంలో మరి ఎక్కడా ఈ విధంగా లేదు. ఈ ఆలయం ఎక్కడా అని ఆలోచిస్తున్నారా? ఈ వీడియోలో మనం దుండిగల్కి 8 కిలోమీటర్లు, బాచుపల్లికి 18 కిలోమీటర్ల దూరంలో గుమ్మడిదల అనే ఊర్లో ఉన్న శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం ఒక చిన్న కొండ మీద ఉంటుంది. దేవాలయం చేరుకోగానే మనకు స్వామివారి రథం కనిపిస్తుంది. చిన్న ముఖద్వారం గుండా లోపలికి వెళ్ళగానే మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజస్తంభం దాటగానే ఒక చిన్న మండపం కనిపిస్తుంది. మండపం తర్వాత మనకి కనపడే ద్వారం గుండా ప్రధాన దేవాలయంలోకి అడుగు పెట్టవచ్చు. ఈ దేవాలయంలో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే, దేవాలయం మూసి ఉన్నా కానీ ముఖద్వారం దగ్గర ఉన్న రంధ్రం ద్వారా చూస్తే రాములవారి విగ్రహం కనిపిస్తుంది. ఈ సదుపాయం వలన భక్తులు గుడి మూసి ఉన్నా కానీ స్వామిని దర్శించుకోవచ్చు. ప్రధాన ఆలయంలోకి ప్రవేశించగానే మనకు పురాతనమైన స్తంభాలు, కట్టడాలు కనిపిస్తాయి. అలా ముందుకు వెళ్ళగానే మనకు గర్భగుడి కనిపిస్తుంది. గర్భగుడి ఒకే పీఠం మీద మనకి విగ్రహాలు కనిపిస్తాయి. ఈ వీడియో చూస్తున్న భక్తులందరూ లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. సీతమ్మ తల్లి, లక్ష్మణ స్వామి, ఊర్మిళ దేవి, భరతమహారాజు శానం పట్టుకొని ఉన్నాడు. ఆయన భర్త భార్య మాండవదేవి, ఇక్కడ పక్కన రాముని వెనుక శత్రుఘ్నుడు శక్తి పట్టుకొని ఉన్నాడు. అతని భార్య సుతకీర్తిదేవి, వాళ్ళ నలుగురు వీళ్ళ నలుగురు ఎన్మాండు ఉమ్మడిగా ఉమ్మడిగా పీఠం చేసేది. పట్టాభిరాముడు అంటే అప్పటికి గుడి కట్టేటప్పటికి హనుమంతుడు రాముడికి కలవలేడు. రాముడు గర్భగుడికి ముందు మనకి 12 మంది ఆల్వార్ల విగ్రహాలు దర్శనమిస్తాయి. ఆలయం బయట మనకు హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది. ఈ దేవాలయంలో ప్రస్తుతం మరమ్మతు కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ ఆలయం ఉదయం 8:30 నుంచి 10:30 వరకు తెరిచి ఉంటుంది. దేవాలయానికి వెళ్ళదలిచిన భక్తులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేసి వెళ్ళగలరు. ఈ దేవాలయం దర్శించినప్పుడు దగ్గరలో ఉన్న మరికొన్ని దేవాలయాలు కూడా దర్శించవచ్చు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుమ్మడిదల, వీరభద్రస్వామి బొంతపల్లి, ఇంద్రేశ్వర స్వామి ఇంద్రేశం, ఆదినారాయణ స్వామి కొడకంచి.